యేసుక్రీస్తు నామమున శుభం తెలియజేస్తున్నాను. ఈ యొక్క వర్డ్ ఆఫ్ లైఫ్ కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుని దయా సంకల్పాన్ని బట్టి మనమందరం సజీవులుగా ఉండి ఆయన వాక్యాన్ని అందులోని శ్రేష్టమైన సంగతులను గ్రహించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వేలా స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి వాక్యంలోని అమూల్యమైన ముత్యములను రత్నములను వెలికి తీయడానికి మనమందరం కలిసి ధ్యానించాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మీకా ప్రవక్త రాసినటువంటి ప్రవచనాల గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని నేను చదువుతాను. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతంలో శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అంత్యదినములలో యెహోవా మందిర పర్వతాన్ని గురించి, పర్వత శిఖరముల కంటే అది ఎత్తబడుతుందని, ప్రవాహముగా అన్యజనులు వస్తారనేటువంటి విషయాన్ని మీకా ప్రవక్త గారు తెలియజేశారు. మీకా ఎగ్జాజరేట్స్ ద ఓటీ ఇమేజరీ ఇన్ predict the glorious future when all nations will worship Israel's God in heavenly Jerusalem through Jesus Christ. ఇక్కడ మీకా దర్శనంలో, పాత నిబంధన గ్రంథంలో భవిష్యత్తులో అనేక అన్య జనాంగాలు వారు, వివిధ జాతులకు చెందినటువంటి వారు పరలోకపు యెరూషలేమునకు ఆరాధించడానికి ప్రవాహంగా వస్తారని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను లేదా యేసుక్రీస్తును ప్రభువుగా ఆరాధిస్తారనేటువంటి విషయాన్ని మీకా గారు రాశారు 4వ అధ్యాయం 1వ వచనంలో. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మీకా అనేటటువంటి ప్రవక్త ఒక దార్శనికుడు. ఈ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్. నిజానికి జరగబోయేటటువంటి విషయాలను ఆయన చూసినట్లుగా మనకు తెలుస్తుంది. మీకా ప్రవక్త కాదు, మొరిషత్ అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి వాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో ఆయన ప్రవచించడం జరిగింది. మీకా అనేటటువంటి మాటకు యెహోవా వంటి వాడెవడు అని అర్థం. ప్రియులారా, మీకా మీన్స్ యాహ్వే ద అన్కంపారబుల్ వన్. యాహ్వే ద అన్కంపారబుల్ వన్. నిజానికి క్రీస్తునందు ప్రియమైన వారులారా, యెహోవా దేవుని వంటి వాడు లేడు అనే పేరును కలిగినటువంటి వాడు ఈ మీకా ప్రవక్త. పవిత్రాత్మతో శక్తితో నింపబడినటువంటి ప్రవక్తగా మనం ఈ యొక్క మీకా యొక్క గ్రంథంలో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ మీకా ప్రవక్త గారు ప్రవచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము 700 సంవత్సరంలో ప్రవచించినట్లు తెలుస్తుంది. ఇక్కడ అంత్యదినంలో యెహోవా మందిర పర్వతం అనగా యెరూషలేము గురించి ఇక్కడ రాసినట్లు మనకు తెలుస్తుంది. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థితి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ చూస్తే నిజమైన భక్తి ఒక వ్యక్తి జీవితంలో పవిత్రత, న్యాయనిరతిని కలిగిస్తుంది. ఇక్కడ మీకా ప్రవక్త గారు ఆయన దేవుని తీర్పులు, రాబోయే దేవుని రాజ్యాన్ని గురించి నిజమైన భక్తి కలిగి ఉండాలని, వ్యక్తిగత జీవితంలో పవిత్రత, న్యాయనిరతిని కలిగి ఉండాలని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీకా గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క పాపభరిత జీవితము గడుపుతున్నారని, దేవుని కోపము వారి మీదకి రాక తప్పదని కూడా ఈ పుస్తకంలో వారు రాయడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ క్రీస్తునందు ప్రియమైన వారులారా, విషయం ఏమంటే చాలా జాతులు, ప్రపంచంలో అనేకమైన జాతులు ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీయులు వారు దేవుని చేత ఏర్పరచబడిన వారని, వారు ప్రభువు ప్రేమించినటువంటి వాడని, ఒక స్వకీయ సొత్తుగా వారిని ఏర్పరచుకున్నాడని మనము ఆ యొక్క బైబిల్ గ్రంథంలో చదువుతాం.
అయితే మరి అలాంటి మరి యెరూషలేమునకు ఆ దేవుని మందిరానికి మరి ప్రవాహంలాగా ప్రజలు వస్తారు. నిజానికి ఆయా జాతుల వారు, అన్య జనాంగాల వారు వస్తారనేటటువంటిది మరి ఇక్కడ మీకా గారు రాసినటువంటి విషయము. మరి అంతేకాకుండా మరి యెషయా గారు కూడా యెషయా 2వ అధ్యాయం 2వ వచనము 3వ వచనంలో చూస్తే, అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కుండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు అని రాయబడింది. నిజానికి మీకా ప్రవక్త రాసినటువంటి కాలము, అయితే యెషయా ప్రవక్త రాసినటువంటి కాలము క్రీస్తు పూర్వం 700 నుంచి 740 సంవత్సరాల వరకు యెషయా ప్రవక్త గారు ప్రవచించారు. దాదాపు మీకా 4వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని వచనాలలో చెప్పబడిన మాటలే మరి యెషయా 2వ అధ్యాయం 2 నుంచి 3, 4 వచనాల్లో ఉన్నాయని మీతో మనవి చేస్తున్నాను. చెప్పేదేమంటే, పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకా ప్రవక్తకు దర్శనం ద్వారా బయలుపరిచాడు, యెషయా ప్రవక్త కూడా బయలుపరిచాడని మీతో మనవి చేస్తున్నాను. నిజానికి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవాకు బయలు వెళ్ళును, జనులు గుంపులు గుంపులుగా యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకొందురు. ఇక్కడ మనం ముందే చెప్పినట్లు పర్వతం అనగా సియోను పర్వతము లేదా యెరూషలేము వాసులు, ఇంకా బాగా చెప్పాలంటే, స్పష్టంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు. మరి అంతేకాకుండా చాలాసార్లు పీపుల్ ఆఫ్ జాయన్ అన్నప్పుడు కేవలము ఇశ్రాయేలీల గురించి అని మనం అనుకుంటాం. నిజానికి దేవుని ఉద్దేశము మరి ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన భక్తులు, అన్ని జాతులలోంచి యేసు ప్రభువును అంగీకరించిన వారంతా కూడా క్రిస్టియన్ జాయాన్ అని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి వాళ్ళంతా కూడా మరి యెరూషలేమునకు వస్తారనేటువంటిది ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు రచించినటువంటి మాటల్లో, చెప్పిన మాటల్లో ఉందని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ మీకా 4వ అధ్యాయం 1-5 వచనాల్లో చెప్పబడిన విషయాలు, మరి సియోను కలిగిన ప్రాధాన్యత ఏమిటనగా దేవుడు అందులో వసించుచున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి యెరూషలేము అన్నప్పుడు అది మహారాజు పట్టణము, మరి దేవుడు ఏర్పరచుకున్న పట్టణము. ఆ నగరులలో దేవుడున్నాడు, దానిలో చలనము లేదని కూడా మరి ఒక చోట రాయబడింది. ప్రియులారా, అలాంటి ఇశ్రాయేలు దేశానికి మరి ఒక ఉన్నత స్థితి, ప్రపంచంలో ఉన్నత స్థితి అనేటువంటిది రాబోతుందనేటువంటిది ప్రవచనాత్మకమని మీతో మనవి చేస్తున్నాను. అనగా చివరి రోజులలో మరి ఈ మాటలకు అర్థము మనం అక్షరార్థంగా తీసుకోకూడదు, కానీ మరి ఎప్పుడో భవిష్యత్తులో మరి రాబోయే దినాలలో, రాబోయే సంవత్సరాలలో జరుగుతుందని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ ఒక యెషయా గ్రంథంలో చూస్తే 56వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నా ప్రార్థనా మందిరము నా వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడింది. మరి యెరూషలేము సమస్త జనులకు అనగా ఇశ్రాయేలులకు మాత్రమే కాకుండా అన్య జనులైనటువంటి వారికి, ఆయా జాతుల వారికి, ప్రభువుని అంగీకరించిన క్రైస్తవులకు, ఆయన భక్తులకందరికీ ప్రార్థనా మందిరం అవుతుందని అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. మరి కీర్తనలు 68, 15, 16 వచనాలు చూస్తే, బాషాను పర్వతము దేవర పర్వతము, బాషాను పర్వతము శిఖరం గల పర్వతము. ఇక్కడ శిఖరం గల పర్వతములారా, దేవుని నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూచున్నారు, మరి యెహోవా నిత్యము అందులో నివసించునని రాయబడింది. నిజానికి కీర్తనలో కీర్తనాకారుడు రాసిన విషయం ఏమంటే, బాషాను పర్వతము దేవర పర్వతమని, మరి ఇతర పర్వతాలు దానివైపు కోర చూపులు లేదా ఓర చూపులు
అంటే ద్వేషపూరితమైనటువంటి చూపులు చూడాల్సిన అవసరం లేదని, ఎందుకనగా దేవుడు అందులో ఉన్నాడనేటువంటిది మరి కీర్తనకారుడు కూడా రాశాడు. ప్రియులారా, ఇక్కడ ఈ పర్వతములు ఆయా అన్య జనాంగాలను సూచిస్తుంది. మరి దేవుడు కలిగినటువంటి క్రిస్టియన్ జాయాన్ మరి దేవునికి చెందిన వారు కాబట్టి సంఘమునకు కలిగిన మహిమ ఇదే. సంఘానికి ఉన్నటువంటి మహిమ ఏమంటే దేవుడు వారిలో ఉన్నాడు. నిజానికి చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ పీపుల్ హూ ఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హూ లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి సంఘం అంటే యేసు ప్రభు ప్రశస్త రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో ముద్రించబడి దేవుని వాక్యంలో వెలుగులో జీవించేవారే సంఘమని మనము మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి వారై ఉంటున్నాం. ది ఓన్లీ గ్లోరీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ గాడ్ ఈజ్ విత్ దెమ్. ఆ రోల్ ఈజ్ టు డ్రా పీపుల్ టు గాడ్. నిజానికి దేవుడు దానిలో ఉన్నాడు. మరి సంఘము చేయాల్సినటువంటి విషయం ఏమంటే ప్రజలను క్రీస్తు కోసము ఆకర్షించాల్సిన వారమై ఉంటున్నాం. నాకు ఒక మాట గుర్తొస్తుంది. ది సరెండర్డ్ చర్చ్ విల్ గ్లోరిఫై హిస్ సేవియర్ and win people for his kingdom. The surrendered church will glorify God, should glorify God and win people for his kingdom. అంటే క్రీస్తు రాజ్యం కోసము సంఘం అనేటువంటిది ప్రయాసపడి అనేకులను క్రీస్తు రాజ్యం కోసం ఆకర్షించాల్సినటువంటి వారముగా ఉన్నామని, వారు ఎప్పుడైతే ప్రభువుకు అంకితం చేసుకుంటారో అప్పుడే అది సాధ్యమని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. క్రీస్తు ప్రియమైన వారు ఇక్కడ చూస్తే అనేకులైనటువంటి అన్యజనులు యాకోబు దేవుని మందిరమునకు, ఆయన పర్వతమునకు వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుదురు అని కూడా మరో వచనంలో రాయబడింది. క్రీస్తు ప్రియమైన వారులారా, నిజానికి ఇప్పుడు ప్రపంచంలో అనేక జాతుల వారు, మరి కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే క్రైస్తవులు అని చెప్పడానికి వీల్లేదు. ప్రపంచంలో అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అనేక ఎథ్నిక్ గ్రూప్స్ నుంచి వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా ప్రభువుగా స్వీకరిస్తున్నారు. కొందరు ఆ పర్సిక్యూషన్ గుండా వెళుతూ కూడా ప్రభువును అంగీకరిస్తున్నారని మీతో మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ మధ్యకాలంలో ఇరాన్లో, మరి ఇరాన్ దేశాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు నిజానికి మరి ఇరాన్ లోనేటువంటి ప్రజలు మరి వారు నిజానికి వారి రూట్స్లోకి వెళ్తే వారు నిజానికి పారసీక దేశానికి చెందినవారు, మరి మాదీవులని పిలువబడ్డారు. బైబిల్లో ఇలాం అని కూడా వారిని పిలుస్తారు. అలాంటి వారు మరి 47 సంవత్సరాల క్రితము మరి ముస్లిం మత ఛాందస్సుల వలన వారి బలవంతపు మత మార్పులు అక్కడ చేయడం జరిగింది. అయితే అనేక శ్రమల గుండా వెళుతున్నప్పటికీ వారు మరి ఆ గృహాలలోనే ఉండి మరి సత్యవాక్యాన్ని చదివి ధ్యానిస్తూ మరి ప్రభువును అంగీకరిస్తూ మరి ఈనాడు ఇరాన్లో క్రైస్తవత్వము బహుగా విస్తరిస్తుందని మీతో మనవి చేస్తున్నాను. నిజానికి అనేక సంవత్సరాలుగా మరి వారు ప్రభువును ఆరాధిస్తున్నారని, మరి ఈ యొక్క 47 సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు ఈ మధ్య కాలం జరిగినటువంటి అమెరికా మరి ఇస్రాయేల్ వారు సమిష్టిగా ఇరాన్తో చేసిన యుద్ధ ఫలితంగా మరి ఆ యొక్క మతం యొక్క ప్రాబల్యం తగ్గిపోయి వారు క్రీస్తును హత్తుకొని ప్రభువుగా అంగీకరిస్తున్నారని, వారు క్రైస్తవులుగా మరి వేల లక్షల సంఖ్యలో విస్తరిస్తున్నారని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారు చెప్పేది ఏమంటే అనేక జాతుల వారు సత్యాన్ని గ్రహిస్తున్నారు. ప్రియులారా, మరి సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుందంటే అది కేవలము మాట కాదు, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి అంతేకాకుండా క్రైస్తవ దేశాలైనటువంటి వేరే దేశాలలో కూడా ఈ మధ్యకాలంలో మరి ఆస్ట్రేలియాలో మరి 2 ప్రాంతాలలో వారు ఒకానొక నదిలో 1500 మంది ఒకేసారిగా బాప్తిజాలు తీసుకుంటున్నట్లు మరి వార్తలు వచ్చాయి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, నిజానికి అది ఈ యొక్క ఆస్ట్రేలియా అనేటువంటి క్రైస్తవ దేశమే అయినా కానీ వారు ప్రభువును అంగీకరించి
మరి బాప్తిస్మాలు తీసుకున్నట్లు మనం వార్తల్లో చూడడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిజానికి మరి ఇంకొక వాక్యాన్ని మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరమున నివసించు అన్యజనులకు తీర్పు తీర్చునని రాయబడింది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిజానికి మరి దేవుడు నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అయితే దేవుడు కేవలం ప్రేమించే దేవుడు మాత్రమే కాదు, కానీ మరి న్యాయము తీర్చే దేవుడు అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నిజానికి అన్యజనులై ఉండి నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును అంగీకరించని వారు మరి కేవలం ఏదో ఒక మతాన్ని అంటుపెట్టుకొని జీవిస్తున్నారు. అంటే సత్యవంతుడైన యేసుక్రీస్తును మరి ఆరాధించేవారుగా లేకుండా మరి ద్వేషిస్తూ ఉన్నవారుగా కూడా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మరి ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్పాలని మీతో ఆశిస్తున్నాను ప్రియులారా. ఇక్కడ మరి చైనా దేశంలో కూడా మరి అనేక సంవత్సరాలుగా మరి వారు దేవుడు లేని ప్రజలుగా ఎథియిజం అనేటువంటిది వారి దేశాలలో అనేక సంవత్సరాలుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఈనాడు మరి అక్కడ కూడా మరి అండర్ గ్రౌండ్ చర్చెస్ మరి కొన్ని సంవత్సరాలు పోతే 2030 సంవత్సరాల వరకు చైనా ఒక క్రైస్తవ దేశంగా కూడా మారిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని మరి వార్తలలో మనం చూస్తున్నాం ప్రియులారా. చెప్పేదేమంటే, క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రజలు సత్యాన్ని కోసము దాహం కలిగి ఉన్నారు. ఎవడైనా తప్పికొనేలా వాడు నా యొద్దకు రావాలను, మరి నేను వారి ఆత్మీయ దాహాన్ని తీరుస్తాననేటటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. దోస్ హూ ఆర్ థర్స్టీ కమ్ టు ద లివింగ్ వాటర్. లివింగ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. వెన్ వీ రిసీవ్ హిమ్, then the living water will flow into our hearts and give us life, and we will be a blessing to others also. మరి యేసు జీవాధిపతి, ఆయన జీవం మనలో ప్రవహించినప్పుడు ఆ జీవం మన ద్వారా కూడా ప్రజలలోకి ప్రవహిస్తుంది. మనం కూడా లోకంలో ఆశీర్వాద కారకులుగా ఉంటామని కూడా మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు మానవ జీవితంలో న్యాయం తీర్చే దేవుడు అని చెప్పాను కాబట్టి, అంతేకాకుండా ఆయన తీర్పు తీర్చే దేవుడు అని కూడా మీతో మనవి చేస్తున్నాను. ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవని కూడా మీతో మనవి చేస్తున్నాను. మరి తన ప్రజల పట్ల, భక్తుల పట్ల, వారి పక్షాన వ్యాజ్యం ఆడే దేవుడుగా కూడా ఉంటున్నాడని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి మతం పేరిట మారణ హోమం అనేటువంటిది మరి కొన్ని చోట్ల జరుగుతుంది. అయితే దేవుడు అలా చూస్తూ ఊరుకోడని, ఆయన కలుగజేసుకుంటున్నప్పుడు మరి ఎవరు ఆయన సన్నిధిలో నిలవలేరని మనము మరి అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. అయితే దేవుడు కరుణామయుడు కాబట్టి మరి ఆయన మన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలనని, మరి ఎవరినూ నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనను మాట సత్యమును పూర్ణ అంగీకార యోగ్యమునై ఉన్నదని వాక్యం సెలవేస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి దేవుడు అద్వితీయుడు, మన ఆరాధనలకు యోగ్యుడు, అర్హుడు ప్రియులారా. కాబట్టి మరి మనము ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించి ఆయన భక్తులమైనప్పుడు ఆయన ఆశీస్సులను తన భక్తులకు, తన బిడ్డలకు ఇస్తాడని మీతో మరి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. నిజానికి మరి ప్రవాహముగా అన్యజనులు వస్తారనేటువంటిది అద్భుతమైనటువంటి విషయము. అది మరి ఇప్పటికే జరుగుతుంది. మరి జరగవలసినటువంటి విషయాలు చాలా ఉన్నావని మనము తెలుసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. యెషయాలో 42వ అధ్యాయము 4వ వచనం చూస్తే, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పాడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టుచున్నవి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యెషయా కూడా భూలోకంలో న్యాయం తీర్చేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడని, మరి అనేక ద్వీపములు, మరి నిజానికి చాలా ఐలాండ్స్
కలిమెంటం, సమత్ర అనేటటువంటి ద్వీపాలు ఇండోనేషియాలో ఉన్నాయి ప్రియులారా. ఒక 1970 ఆ మధ్యకాలంలో క్రైస్తవులపైన చాలా హింసలు జరిగాయి. ఈవెన్ సమ్ ఆఫ్ ద లేడీస్ దే వర్ రేప్డ్ అండ్ ఈవెన్ మర్డర్డ్. క్రైస్తవులను అక్కడ చాలా హింసించారు. తీరా విచిత్రంగా చూస్తే ఇప్పుడు ఇండోనేషియా దేశంలో కూడా అనేకులు అక్కడ క్రైస్తవాన్ని స్వీకరిస్తూ యేసుక్రీస్తే నిజదేవుడు, ఆత్మల రక్షకుడు అని గ్రహిస్తున్నారని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి యాహోవే ఈజ్ ద గాడ్ ఆఫ్ జస్టిస్, ఈజ్ ద జస్ట్ గాడ్, హీ విల్ డూ జస్టిస్ టు ద పీపుల్ అండ్ నేషన్స్. నిజానికి యెహోవా న్యాయవంతుడు, ఆయన న్యాయము తీర్చే దేవుడని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన మరి అనేక జనాలకు తీర్పు తీర్చుతాడు, న్యాయం కూడా తీర్చుతాడని మీతో మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మీకా 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరముగా నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును అని రాయబడింది. ఇక్కడ వారు తమ ఖడ్గమును నాగటి నక్కులుగాను తమ ఈటను మచ్చు కత్తులుగాను సాగుగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుద్ధము చేయగా నేర్చుకునుట జనులు ఇక మానివేతునని రాయబడింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడు మధ్యవర్తి అయి వచ్చినప్పుడు మరి జనాల మధ్య, నిజానికి మతాల మధ్య లేదా వ్యక్తుల మధ్య మత భేదం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైన విషయం. అది మతం అనేటువంటిది నా ఉద్దేశంలో మనసులో పుట్టిందని నేను ఎక్కడో చదివాను. కాబట్టి మనసులో ఎవరికైనా వారు నచ్చిన మతాన్ని, నచ్చిన దేవుణ్ణి ఆరాధించవచ్చు. అయితే సత్యం అనేటువంటిది ఒకటి ఉందని, ఆయన సత్యవంతుడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన మానవుని కోసమే ఈ లోకంలో జన్మించాడని, ఆయన సృష్టికర్త అయిన దేవుడని, రక్షకుడని, విమోచకుడని, మరి పరమ వైద్యుడని, మరి మరలా రాజుల రాజుగా రానైన వాడని మనుషులు మనం అర్థం చేసుకుంటే మంచిది ప్రియులారా. అప్పుడు మనుషులు వ్యక్తులతో వ్యక్తులు మతం కోసం ఎవరికి పోరాడరు, అప్పుడే సమాధానము. అందుకే తమ ఖడ్గమును నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గం ఎత్తక ఇండును, యుద్ధము నేర్చుకునుట ఇక జనులు మానివేతురు అని రాయబడింది ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, నిజానికి సాతాన్ అనేటటువంటి వాడు వ్యక్తులలో ప్రవేశించి వారిలో మరి ఆయా యొక్క మతాల పట్ల లేదా విశ్వాసాల పట్ల తారతమ్యాలను, భేదాలు కలిగిస్తాడు. నిజానికి మనుషులకు ఎవరికి శత్రువులు కాదు, కానీ మరి ప్రతి ఒక్కరూ దేవుని సృష్టిలో మరి ఆయనను ప్రేమించేటటువంటి వారని మనం గుర్తు చేసుకొని వాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరమును తెచ్చునట్లుగా గుర్రముల మీదను రథముల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వజనులలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతము యెరూషలేమునకు స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి పవిత్ర నైవేద్యంగా ఇశ్రాయేలీలు మరి ఆయా దేశాలలో చెదిరినటువంటి ఇశ్రాయేలీలను, మరి ప్రపంచంలో చెదిరిన ఇశ్రాయేలీలను, మరి ఆయా జనాంగములలో చెదిరిన ఇశ్రాయేలీలను తమ యొక్క ఒంటెలపైన రథముల పైన మరి ఎక్కించుకొని దేవుని పర్వతమైన లేదా యెరూషలేముకు మరి తీసుకొని వస్తారని, వారు దేవుని దృష్టిలో ఒక పవిత్రమైన నైవేద్యంగా వారు అర్పించబడతారని ప్రవక్త గారు యెషయా 66వ అధ్యాయంలో మరి సియోను జనుల గురించి చెప్పాడు ప్రియులారా. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఒకానొక కాలంలో ఒక యూదుని చెంగు పట్టుకొని, నీలో దేవుడున్నాడు, మేము నిన్ను వెంబడిస్తాము అని చెప్తారట. క్రీస్తునందు ప్రియమైన వారులారా, నిజానికి మరి మొట్టమొదటిగా యూదులు సత్యాన్ని గ్రహిస్తే మంచిది. వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ ధర్మశాస్త్రంలో ఇంకా ఉంటే వారి జీవితం ఇంకా వెనుకబడినట్టుగానే యుద్ధాలలోనే పోరాటాలలోనే ఉండవలసి వస్తుంది. కానీ
మరి యేసుక్రీస్తే రక్షకుడని, ప్రభువని, దేవుడని, మా కోసం శిలువ బలియాగం చేశాడని, మృత్యుంజయుడై తిరిగి లేచాడని వారు గ్రహించినప్పుడు మరి అనేకులు ఆ యొక్క యెరూషలేమునకు వస్తారు. మరి అన్ని జనాంగాలు కూడా మరి ప్రవాహముగా వచ్చినట్లు వచ్చి ఆయనను ఆరాధించే కాలము మరి శుభ సమయం వస్తుందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి ఇశ్రాయేలీయులు అన్ని జనాంగాల నుండి ప్రభువును యేసుక్రీస్తును అంగీకరించేవారు మహాసంఘముగా ఆ దేశానికి ఇశ్రాయేలుకు యెరూషలేముకు వస్తారు, మరి ఆరాధిస్తారు, ఆనందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, చెప్పేదేమంటే ఇక్కడ ఈ విషయం అనేటటువంటిది మరి చాలా భవిష్యత్తు కాలంలో ఎప్పుడో జరగబోయేటటువంటి ఒక గొప్ప విషయం అని మీతో మనం అర్థం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ప్రపంచ చరిత్ర అంతా కూడా మరి సత్యాన్వేషణలో మరి కొందరు లోకస్తులుగా జీవిస్తున్న వారు లోకంలోనే వెతుకులాడుతుంటే మరి దేవుని వెతికేవారు దేవుని వెతుకుతూ ఉన్నారు. కాబట్టి సత్యాన్ని గ్రహించినప్పుడు వారు ప్రభు దగ్గరికి వస్తారు. అప్పుడు పరలోకమే భూమి మీదకి దిగి వస్తుందని మీతో మనవి చేస్తున్నాను. అప్పుడు దేవుని నివాసము మానవులతో కూడా ఉంటుంది. ఆయనే వారికి దేవుడై ఉంటాడు. వారు ఆయనకు ప్రజలుగా ఉంటారు. ఆయన వారికి జీవవృక్ష ఫలములు తినిపిస్తాడు, జీవ జలములు తాగిస్తాడు. ఆయనే వారి కన్నీటి మరి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడనేటటువంటి అద్భుతమైన వాగ్దానాలు నెరవేరుతాయని మీతో మనం చేస్తున్నాం. అనగా మనకు ఈ లోకంలో కనిపించే యెరూషలేము కాదు, కానీ పరలోకం యెరూషలేమే భూమి మీదకు దిగి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు వేవేల దూతలతో వస్తున్నప్పుడు మరి ఆయన భక్తులంతా కూడా ఆయన సన్నిధిలో ఎత్తబడతారు. ఆయనతో పాటు 1000 రాజ్యంలో నిత్యత్వంలో మరి ఉండటానికి ప్రభువు అనేకులకు తన కృప అనుగ్రహాన్ని అత్యధికంగా వింటున్న వారి హృదయాలలో దయచేయనుగాక ప్రార్థిస్తాం. మా స్తుతికారణ ముద్రమైన పరలోక తండ్రి, మరి మీకా గ్రంథంలోంచి మరి యెషయాలోంచి ప్రవచనాత్మకమైన విషయాలను కొంతవరకు ధ్యానించేది దేవా. మరి మీరే అందులోని శ్రేష్టమైన సంగతులను మేమును మా ప్రజలను గ్రహించినట్లు ప్రజల హృదయ నేత్రాలు వెలిగించము దేవా. మీ భక్తులను సత్యవాక్యం మంది ప్రతిష్ఠించమని వేడుకుంటున్నాం. ఎవరైతే ఇబ్బందుల గుండా, శ్రమల గుండా, కన్నీళ్ళ గుండా పోరాటాల్లో వెళుతున్నారో వీరిని కరుణించము, ఆదరించమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, మీరు మా ప్రభువుగా, రక్షకుడుగా, మా ఆశ్రయ దుర్గముగా ఉన్నందుకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు ఆరాధనలకు యోగ్యుడవు, అర్హుడవు దేవ. మీ రాజ్యంలో ప్రవేశించినట్లు అనేకులను మీరు దర్శించమని, రక్షించమని, వెలిగించమని, మరి ప్రజల హృదయ నేత్రాలు వెలిగించి మరి సత్యాన్ని హత్తుకొని జీవించినట్లు కృప చూపమని మీ పరలోక యెరూషలేములో ఆ యొక్క బంగారు వీధుల్లో మరి పెండ్లి విందులో అనేకులు భాగస్వాములగినట్టు దేవ, మీ రాజ్యంలో ఎత్తబడే గుంపులో మేము మా ప్రజలు ఉంటున్నట్లు మీరు అంతం వరకు మమ్మల్ని ప్రతిష్ఠించమని, కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమగల నామమున, శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.